హైదరాబాద్ చెంచల్గూడ జైలులో ఎలాంటి ఉగ్రకుట్రలు జరగలేదని జైలు శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా ఛానళ్లలో వచ్చిన వార్తలు పూర్తి నిరాధారమని జైళ్ల డీఐజీ కొట్టిపారేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన వార్తల అంశంలో తప్పనిసరిగా ధృవీకరించుకుని సంయమనం పాటించి ప్రసారం చేయాలని శ్రీనివాస్ సూచించారు. చెంచల్గూడ జైలులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన జాయిద్ అనే ఒక ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని, అతనికి వారానికి 2 ములాఖతులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. చెంచల్గూడ జైలులో ఉగ్రకుట్రలంటూ వస్తున్న వార్తలు వదంతులేనని డీఐజీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, వచ్చిన సోర్సు కరెక్టే అనేది వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కర్-ఏ-తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. అత్యంత సర్వేలెన్స్ లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.